తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించేశారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు. ఈ సభ వేదికగా కొత్త పార్టీని ఆ పార్టీ ఎజెండాను కవిత ఆవిష్కరించారు. అనంతరం ఆ ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు. ఈ సభ వేదికగా కొత్త పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. అనంతరం ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించారు. మేడ్చల్లోని సభా ప్రాంగణానికి బయలుదేరే ముందు తన నివాసం వద్ద కవిత తన భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా మునీరాబాద్ లో సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. కవిత కొత్త పార్టీకి సంబంధించి పలు రకాల పేర్లు వినిపించాయి. ప్రచారంలో తెలంగాణ రాష్ట్రీయ సమితి, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ, తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేర్లు ఉన్నాయి. అయితే కవిత టిఆర్ఎస్ పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా? ధరలు మరింతగా పడిపోతాయా? రానున్న కొద్ది రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు పడిపోతున్న క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పతనమవుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. ధరలు పడిపోవడంతో పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తులం బంగారం 1,52,000 వద్ద కొనసాగుతోంది. ఇటీవల 1,56,000 వద్ద ఉండగా వారం రోజుల్లోనే కుప్పకూలింది. డాలర్ బలపడటంతో పాటు యుద్ధం ముగియడం, హార్మోజ్ జలసంధిపై క్లారిటీ రావడంతో ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే డాలర్ బలపడటంతో బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజుల పాటు తగ్గుదల ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే డాలర్ బలపడితే బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారంలాంటి వడ్డీ రాని ఆస్తులపై పెట్టుబడిదారులు ఆసక్తి తగ్గుతోంది. దీనివల్ల గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ధరలు కుప్పకూలుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే తగ్గుదల కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గుతాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక హార్మోజ్ జలసంధి ప్రభావం కారణంగా మార్కెట్లను ప్రభావం అవుతాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. కాగా శుక్రవారం బంగారం రేట్లు 600 తగ్గాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,52,950 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల రేటు 1,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక గురువారానికి వస్తే 24 క్యారెట్ల బంగారం 1,53,550 ఉంటే 22 క్యారెట్ల ధర 1,40,750 వద్ద ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగు పెట్టింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాను సొంతంగా కొత్త పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగు పెట్టింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించింది. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే ఆమె సభా వేదికపై అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బతుకమ్మతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించారు కవిత. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలర్పించారు. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా తిరిగా. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందన్నారు కవిత. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు నెరవేరలేదని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం
దారి తప్పిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయనుకున్నాం కానీ వ్యక్తిగత స్వేచ్ఛ అయిపోయిందంటూ కవిత తెలిపారు. ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో కూడా తెలియని భయం చాలా మందిలో ఉందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కానీ పార్టీ కోసం అండగా నిలిచిన వారిని గాలికి వదిలేశారు. అధికారం వచ్చాక కేసీఆర్ కు మమకారం పోయింది. అందుకే చెబుతున్న ఆయన మన కేసీఆర్ కాదు మారిన కేసీఆర్ అంటూ ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన సైన్యం కావాలని కవిత చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న దానికి తనను పార్టీలో నుంచి తీసేశారని, అవినీతి చేసిన పందికొక్కులను పక్కన చేర్చుకున్నారంటూ కవిత ఆరోపించారు. ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడనో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. మైక్రో ఫైనాన్స్ లో జరిగిన 100 కోట్ల స్కామ్ లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని సోదరుడితో కలిసి మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్ లో జరిగిన 100 కోట్ల స్కామ్ లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని సోదరుడితో కలిసి మంగ్లీ తనను మోసగించిందని బాధితులు ఆరోపించారు. శుక్రవారం బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. మంగ్లీ మీడియా సమక్షంలో అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్ లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అబద్ధాలు చెప్పిందని, 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పాటలు పాడి ప్రచారం చేశారంటూ గుర్తు చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడి వద్ద కూడా 80 లక్షల వరకు వసూలు చేశారని ఆ ఫోన్ సంభాషణ వైరల్ అవుతున్నట్లు తెలిపారు. అందులో మధు మంగ్లీ సోదరుడు శివ ఈ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించారు. మధుకు సంబంధించిన పార్టీకి మంగ్లీ అనేక సార్లు హాజరయ్యారని, ఆమెకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ మధు పాల్గొనేవాడని పేర్కొన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అనంతరం గిరిజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్
మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మంగ్లీ ఆమె సోదరుడి ప్రత్యక్ష ప్రమేయం ఉందని పోలీసులకు కేసు దర్యాప్తును కావాలని తత్సరం చేస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రమావత్ మధు క్యాషియర్ రమేష్ మాట్లాడుతూ మంగ్లీతో మధుకు సంబంధం లేదన్నది పచ్చి అబద్ధమన్నారు. మంగ్లీ తరచూ మధు ఆఫీస్ కు వస్తుండేవారని తెలిపారు. ఆమె సోదరుడు శివ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత తలొక్కింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేసింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కమిటీ వేస్తామని పట్టుబట్టడంతో జేఏసీ నేతలు చివరి వరకు పోరాడి ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఇన్నేళ్లు మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాణ్యవేత ధోరణి అవలంబించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత తలొక్కింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేస్తుంది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కమిటీ వేస్తామని పెట్టుబట్టడంతో జేఏసీ నేతలు చివరి వరకు పోరాడి ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఇన్నేళ్లు మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాణ్యవేత ధోరణిని అవలంబించింది. యూనియన్ల పునరుద్ధరణపై కార్మిక సంఘాల నేతలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టడంతో దానిపై ఆర్టీసీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొంది. అయితే కార్మిక నేతలు ససేమిరా అని పట్టుబట్టడంతో దానిపై కూడా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే గుర్తింపు కార్మిక సంఘాలు ఎలా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు మెలకబెట్టినట్టు తెలిసింది. దీనిపై కార్మిక నేతలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో తాము ఉంటామని పట్టుబట్టినప్పుడు సానుకూల నిర్ణయం ప్రకటించినట్టు తెలిసింది. కాగా ఆర్టీసీ కార్మికులు పీఆర్సీ విషయంలోనూ పట్టుబట్టారు. వారు డిమాండ్ చేసినంత కాకుండా 11% పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ సముఖత వ్యక్తం చేస్తుంది. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన చర్చల్లో ప్రభుత్వం తీవ్రమైన తస్సారం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సులు నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతున్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివ రాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈరోజు ఇక చాలా మంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి
బలోపేతం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించేశారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు. ఈ సభ వేదికగా కొత్త పార్టీని ఆ పార్టీ ఎజెండాను కవిత ఆవిష్కరించారు. అనంతరం ఆ ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో కవిత పాల్గొన్నారు. ఈ సభ వేదికగా కొత్త పార్టీని పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. అనంతరం ఎజెండాపై గంటన్నర పాటు కవిత ప్రసంగించారు. మేడ్చల్లోని సభా ప్రాంగణానికి బయలుదేరే ముందు తన నివాసం వద్ద కవిత తన భర్త, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా మునీరాబాద్ లో సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. కవిత కొత్త పార్టీకి సంబంధించి పలు రకాల పేర్లు వినిపించాయి. ప్రచారంలో తెలంగాణ రాష్ట్రీయ సమితి, తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ, తెలంగాణ ప్రజా వికాస్ సమితి పేర్లు ఉన్నాయి. అయితే కవిత టీఆర్ఎస్ పేరును ప్రకటించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమా? ధరలు మరింతగా పడిపోతాయా? రానున్న కొద్ది రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరలు పడిపోతున్న క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగియడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పతనమవుతూ సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి. ధరలు పడిపోవడంతో పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తులం బంగారం 1,52,000 వద్ద కొనసాగుతోంది. ఇటీవల 1,56,000 వద్ద ఉండగా వారం రోజుల్లోనే కుప్పకూలింది. డాలర్ బలపడటంతో పాటు యుద్ధం ముగియడం, హార్మోజ్ జలసంధిపై క్లారిటీ రావడంతో ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే డాలర్ బలపడటంతో బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్ది రోజుల పాటు తగ్గుదల ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే డాలర్ బలపడితే బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. బంగారంలాంటి వడ్డీ రాని ఆస్తులపై పెట్టుబడిదారులు ఆసక్తి తగ్గుతోంది. దీనివల్ల గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ధరలు కుప్పకూలుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే తగ్గుదల కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గుతాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక హార్మోజ్ జలసంధి ప్రభావం కారణంగా మార్కెట్లను ప్రభావం అవుతాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. కాగా శుక్రవారం బంగారం రేట్లు 600 తగ్గాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,52,950 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల రేటు 1,40,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక గురువారానికి వస్తే 24 క్యారెట్ల బంగారం 1,53,550 ఉంటే 22 క్యారెట్ల ధర 1,40,750 వద్ద ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగు పెట్టింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాను సొంతంగా కొత్త పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగు పెట్టింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించింది. శనివారం ఉదయం మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించింది. అంతకుముందే ఆమె సభా వేదికపై అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బతుకమ్మతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించారు కవిత.
టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలర్పించారు. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా తిరిగా. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందన్నారు కవిత. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు నెరవేరలేదని, కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే బానిస సంఖ్యలు పోతాయనుకున్నాం, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ అయిపోయిందంటూ కవిత తెలిపారు. ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో కూడా తెలియని భయం చాలా మందిలో ఉందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, కానీ పార్టీ కోసం అండగా నిలిచిన వారిని గాలికి వదిలేశారు. అధికారం వచ్చాక కేసీఆర్ కు మమకారం పోయింది. అందుకే చెబుతున్న ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్ అంటూ ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన సైన్యం కావాలని కవిత చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న దానికి తనను పార్టీలో నుంచి తీసేశారని, అవినీతి చేసిన పందికొక్కులను పక్కన చేర్చుకున్నారంటూ కవిత ఆరోపించారు. ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కష్టపడ్డం తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ మనం కలలు కన్న తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా కూడా మనకు రాలేదు. ఏమేం కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలన్నీ ఇంకా నిజం కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ రథం, ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పనులు ప్రారంభించుకోవాలో అవి జరగలేదని చెప్పడానికి ఒక ఇంత బాధపడతా ఉన్నాను. ఆనాడు ఏమనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం, కానీ రైతులకు బేడీలు పడ్డాయి. ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరు ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది. ఇది వాస్తవం. మనం అనుకున్న కలల తెలంగాణ రాలేదన్నది ముమ్మాటికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తా ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. మైక్రో ఫైనాన్స్ లో జరిగిన 100 కోట్ల స్కామ్ లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని సోదరుడితో కలిసి మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. మైక్రో ఫైనాన్స్ లో జరిగిన 100 కోట్ల స్కామ్ లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని సోదరుడితో కలిసి మంగ్లీ తనను మోసగించిందని బాధితులు ఆరోపించారు. శుక్రవారం బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు. మంగ్లీ మీడియా సమక్షంలో అబద్ధాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్ లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అబద్ధాలు చెప్పిందని, 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో
వైఎస్ఆర్సీపీ తరఫున పాటలు పాడి ప్రచారం చేశారంటూ గుర్తు చేశారు. కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడి వద్ద కూడా 80 లక్షల వరకు వసూలు చేశారని ఆ ఫోన్ సంభాషణ వైరల్ అవుతున్నట్లు తెలిపారు. అందులో మధు మంగ్లీ సోదరుడు శివ ఈ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించారు. మధుకు సంబంధించిన పార్టీకి మంగ్లీ అనేక సార్లు హాజరయ్యారని, ఆమెకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ మధు పాల్గొనేవాడని పేర్కొన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అనంతరం గిరిజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మంగ్లీ ఆమె సోదరుడి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, పోలీసులకు కేసు దర్యాప్తును కావాలని తత్సరం చేస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రమావత్ మధు క్యాషియర్ రమేష్ మాట్లాడుతూ మంగ్లీతో మధుకు సంబంధం లేదన్నది పచ్చి అబద్ధమన్నారు. మంగ్లీ తరచూ మధు ఆఫీస్ కు వస్తుండేవారని తెలిపారు. ఆమె సోదరుడు శివ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత తలొక్కింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేసింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కమిటీ వేస్తామని పట్టుబట్టంతో జేఏసీ నేతలు చివరి వరకు పోరాడి ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఇన్నేళ్లు మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాణ్యవేత ధోరణి అవలంబించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించి పూర్తి చేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల తర్వాత తలొక్కింది. కార్మికుల సమ్మెతో దారిలోకి వచ్చిన ప్రభుత్వం విలీన ప్రక్రియకు కమిటీ వేసేందుకు మాత్రమే సుముఖత వ్యక్తం చేసింది. నాడు కేసీఆర్ ప్రకటించిన అపాయింటెడ్ డేను తిరిగి ప్రకటించేందుకు కమిటీ వేస్తామని పెట్టుబట్టంతో జేఏసీ నేతలు చివరి వరకు పోరాడి ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు. యూనియన్ల పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఇన్నేళ్లు మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాణ్యవేత ధోరణిని అవలంబించింది. యూనియన్ల పునరుద్ధరణపై కార్మిక సంఘాల నేతలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టడంతో దానిపై ఆర్టీసీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొంది. అయితే కార్మిక నేతలు ససేమిరా అని పట్టుబట్టడంతో దానిపై కూడా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే గుర్తింపు కార్మిక సంఘాలు ఎలా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు మెలికబెట్టినట్టు తెలిసింది. దీనిపై కార్మిక నేతలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో తాము ఉంటామని పట్టుబట్ట అప్పుడు సానుకూల నిర్ణయం ప్రకటించినట్టు తెలిసింది. కాగా ఆర్టీసీ కార్మికులు పీఆర్సీ విషయంలోనూ పట్టుబట్టారు. వారు డిమాండ్ చేసినంత కాకుండా 11% పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ సముఖత వ్యక్తం చేస్తుంది. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన చర్చల్లో ప్రభుత్వం తీవ్రమైన తత్సారం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతున్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు రవాణా సంస్థలకు సంబంధించిన ఆర్టీసీకి అనేకమైనటువంటి సంస్కరణలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌకర్య రవాణాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆర్థికంగా సంస్థకు అన్ని రకాలుగా ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆర్టీసీ పరంగా అన్ని రకాలుగా సహకారం అందించారు. ప్రతిపక్షాలకు సంబంధించి చాలా మంది రాజకీయ పరంగా శివరాజకీయాలతో సహా అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే విధానాలు చేసిన మీరంతా సమయంతో సంస్థ మనది కాపాడుకోవాలని ప్రయత్నం చేసి మీ అందరికీ అభినందనలు. శాంతి భద్రతలుగా ఈరోజు ఇంకా చాలా మంది అందరూ కూడా మాట్లాడాలి. దయచేసి ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత
ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకాశంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసింది కూడా. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్.